కేసులతో గొంతు నొక్కలేవు. కేసులతో నువ్వు మళ్లీ గెలుస్తా అనుకుంటే అది మూర్ఖత్వం. హిట్లర్ను మించిపోయింది నీ మూర్ఖత్వం. నువ్వు ఆ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని నువ్వేదో రాజు అనుకుంటున్నావు. నేనే రాజు, నేనే మంత్రి, నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. కానీ నీకు తగిన బుద్ధి చెప్పడానికి ఇలా రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నారు. మా ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు చెల్లించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్లను పెట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. మా ఇండ్ల ముందుండే సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు రిటైర్ అయితమేమో అనుకుంటున్నారేమో గాని రేపు మీ మీద దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తాం, విచారణ జరుపుతాం. మీరు చేసిన అక్రమాలకు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి కాపాడలేడు, మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. రిటైర్ అయితే సొంత డబ్బులతో అడ్వకేట్లను పెట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చట్టానికి అనుగుణంగా నడుచుకోండి. కానీ చట్టాన్ని అతిక్రమించి ప్రైవేట్ హ్యాకర్లను ఎంగేజ్ చేసి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తే, బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ముందుండే కెమెరాలు హ్యాక్ చేస్తే మీరు రేపు చట్టం నుంచి తప్పించుకోలేరు అనే విషయాన్ని నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా. ఏంది అక్రమ కేసులు? ఇలా క్రిషాంక్ మీద ఇన్ని కేసులు పెట్టి జైల్లో పెట్టినా అని రేవంత్ రెడ్డి వికృత ఆనందం పొందుతా ఉన్నాడు. మీరు చేసే అరాచకాలు, పాపాలు అన్ని ఇన్ని రావు. ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి, ప్రజల దృష్టిలో రికార్డ్ అవుతున్నాయి, మా పార్టీ కార్యాలయంలో రికార్డ్ అవుతున్నాయి. రేపు వీటన్నిటినీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అయిపోయింది, నీ పని అయిపోయింది. నువ్వు నీ 420 హామీలు లేవు, నీ 420 హామీల సంగతి ప్రజలకు అర్థమైంది. ప్రజలే తిరగబడుతున్నారు. నువ్వు మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఏదన్నా ఒక్కటన్నా అమలైందా? నీ మాటలు ఏదైనా ఒక్కటన్నా అమలైందా? ఇవాళ నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ చాలదని ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్లతో ఇంకో ప్యాలెస్ కడుతున్నావు. పెడతాం, అన్ని బయట పెడతాం. ఇప్పటికైనా మేము ఒకటే కోరుతున్నాం, నీకు సగం కాలం అయిపోయింది, ఇక మిగిలింది సగ కాలమే. ప్రజలకు ఏదైనా మేలు చేసే ప్రయత్నం చేయి. ఇలా రైతులు చాలా ఆందోళన ఉన్నారు. అదే శనగలు కొనుడు ఆపేసినావు నువ్వు, సన్ఫ్లవర్ కొనుడు ఆపేసినావు నువ్వు. 20 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో పొద్దుతిరుగుడు రైతులు, శనగలు పండించిన రైతులు పడిగాపులు కాస్తున్నారు. కుప్పల కాడనే పండుకుంటున్నారు 15 రోజులకెళ్ళి. మరి నీ మంత్రులు నువ్వు నిద్రపోతున్నావా? నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది? మక్కలు కొనే దిక్కే లేదు. దానికేందో 26 క్వింటాలే కొంటాం ఎకరాకు అనే కొత్త షరతులు పెట్టినవు. 13 లక్షల ఎకరాల్లో మక్కలు పండినాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సగం కూడా మక్కలు కొనక 1600కు 1700కు బయట మక్కలు అమ్ముకునే పరిస్థితి ఉంది. వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్టే అయితలేవు. ఇలా 5 కిలోలు 6 కిలోలు తాలు పేరు మీద కటింగ్ పెడతా ఉన్నారు. అప్పుడేమో రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు, తాలు పెడితే తోలు తీస్తా అన్నాడు. ఇప్పుడు ఎవరు తోలు తీయమంటావు రేవంత్ రెడ్డి? రా, ఒక్కసారి రా, కొనుగోలు కేంద్రాలు చూడు. మిల్లర్ల దగ్గర 50, 60 లారీలు నల్గొండ జిల్లాలో మిల్లర్లు దించుకోక 4 రోజులు 5 రోజులు లారీలు మిల్లుల ముందు ఇలా ఆగిపోయి ఉన్నాయి. 10 రోజులు కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు లేక, ఫ్యాన్లు లేక, ప్యాడీ క్లీనర్లు లేక, కొనే దిక్కు లేక రోజుల తరబడి ఎండలో రైతులు మాడిపోతా ఉన్నారు. తరుగు పెడుతుంటే పట్టించుకునే దిక్కే లేదు నీ ప్రభుత్వంలో. ఏ జిల్లాలో పోయినా ఇలా 4 కిలోలు 5 కిలోలు తరుగు పెడతా ఉన్నారు. వెంటనే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇవాళ బహిరంగ లేఖ కూడా రాస్తున్నా. నీ రైతు డిక్లరేషన్ బోగస్. అరే నువ్వు శనగలు కొనే తెలివి లేదు నీకు, మక్కలు కొనే తెలివి లేదు, సన్ఫ్లవర్ కొనడం ఆపేసి 20 రోజులు అయిపోయింది. వడ్లు కొనే తెలివి లేదు. జొన్నలు అయితే ఇదివరకు కొనుగోలు కేంద్రాలే స్టార్ట్ చేయలేదు. జైరాబాద్ లో, నారాయణ ఖేడ్లో, జూక్కల్లో, కామారెడ్డిలో, ఆదిలాబాద్ లో జొన్నలు పండిన రైతులు ఇవాళ సంగారెడ్డిలో చాలా ఇబ్బంది పడుతున్నారు. జొన్నలు పండిన రైతులు కొంటవా కొనవా జొన్నలు? ఏంది అసలు? రైతులకు ఒక క్లారిటీ నువ్వు. ఇప్పుడు సన్ఫ్లవర్ శనగలు ఆపేసి 20 రోజుల నుంచి వాళ్ళు మార్కెట్లే ఉన్నారు రైతులు. పాపం
జొన్న రైతులు నువ్వు కొంటవా కొనవా అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తా అన్నావు, యాసంగిల బోనస్ ఇస్తావా ఎగబెడతావా? ఇయ్యకపోతే తప్పైందని చెంపలేసుకో, క్షమాపణ చెప్పు. బోనస్ ఇస్తావా ఇయ్యవా ఏదో ఒక సంగతి చెప్పు. పోయిన యాసంగి 1560 కోట్ల బోనస్ ఎగ్గొట్టినావు, మరి ఈ యాసంగిలో కూడా బోనస్ ఇస్తావా ఇయ్యవా? ఏ సంగతి చెప్పవేంది నువ్వు? ఎంతసేపు కేసులు కేసులు, నిన్ను అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టుడు, జైల్లో పెట్టుడు, ఇదే సరిపోద్దా? రైతులు ఎండల మారిపోతుంటే పట్టించుకునే తెలియలేదా నీ ప్రభుత్వానికి? రైతుల కష్టాలు నీ ప్రభుత్వానికి పట్టవా? వేల లక్షల మంది రైతులు ఇవాళ మార్కెట్ యార్డ్లలో గోసపడతా ఉంటే నీ మంత్రి పోడు, నువ్వు పోవు, నీ అధికారులు పోరు. మీరేమో ఏసీలలో జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చుంటే ఎండల రైతులు మాడిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ఈ అక్రమ కేసులు బంద్ చేయి, రైతుల గురించి పట్టించుకో, ప్రజా సమస్యల గురించి పట్టించుకో, నీ 420 హామీల అమలు గురించి పట్టించుకో, నీ 6 గ్యారంటీల గురించి పట్టించుకుని నిజమైన పాలన అందించే ప్రయత్నం చేయి. నువ్వు మళ్ళా గెలిచేది లేదు. ఈ మిగిలిన 2.5 ఏళ్లైనా మంచిగా పనిచేయి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ క్రిషాంక్ గారి మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, మళ్లీ పీటీ వారెంట్లు వేసి మళ్ళీ అరెస్ట్ చేసి ఇంకా ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలనే వికృత చర్యలకు దిగొద్దని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అన్ని బెయిలబుల్ సెక్షన్సే. పీటీ వారెంట్ వేసి బెయిల్ రాగానే ఇంకో పీటీ వారెంట్ తేవాలి, మళ్ళీ జైల్లో పెట్టాలి, ఇంకా కొన్ని రోజులు జైల్లో పెట్టాలి. ఏం సాధిస్తావు జైల్లో పెట్టి? దేనికోసం అంటే బయటకు వస్తే మళ్లీ నిన్ను ప్రశ్నిస్తాడు, బయటకు వస్తే క్రిషాంక్ నిన్ను మళ్లీ అడుగుతాడని భయపడుతున్నావా? అడుగుతూనే ఉంటాం. ఇవాళ తెలంగాణ బీఆర్ఎస్ కార్యకర్తలు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాయి. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని విచారణలు జరిపినా, ఎంతమందిని జైల్లో పెట్టినా మా పోరాటం ఆగదు. మా పోరాటం రైతుల పక్షాన, మా పోరాటం మహిళల పక్షాన, మా పోరాటం విద్యార్థుల పక్షాన, మా పోరాటం 4 కోట్ల ప్రజల పక్షాన, అన్యాయానికి అణిచివేతకు గురవుతున్న తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది, పోరాడుతూనే ఉంటుంది. ప్రజల కోసం పుట్టిన పార్టీ మాది. మీలాగా కమిషన్ల కోసమో దందాల కోసమో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చే పార్టీ కాదు మాది. ప్రజల్లో నుంచి వచ్చింది కనుక ప్రజల పక్షాన నీ అక్రమాల మీద, నీ అన్యాయాల మీద, రైతు కష్టాల మీద, నీ హామీల మీద నిన్ను అడుగడుగునా ప్రశ్నిస్తూనే